వెల్కమ్ బ్యాక్. మార్నింగ్ పేపర్ అనాలిసిస్లో మనం రాజకీయ విశ్లేషకులు ఇలా విశ్లేషకులు మనం ఎప్పటికప్పుడు చర్చించుకుంటుంటాం. దీంట్లో భాగంగా ఈరోజు విశ్లేషకులు లక్ష్మణ్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. లక్ష్మణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ గారు, మనం చూస్తున్నాము ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో అవినీతి జరిగిందంటూ దీనికి సంబంధించినటువంటి ఘోష్ కమిటీ తర్వాత రేవంత్ రెడ్డి సర్కారు సిబిఐకి అప్పగించడం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు సిబిఐ అయితే దర్యాప్తు మొదలుపెట్టింది, మొదటి దశ ప్రారంభించింది అని చెప్పుకోవాలి మనం. దీనికి సంబంధించి కాకపోతే కొన్ని టెక్నికల్గా ఇబ్బందులు ఉన్నాయి. ఏదైతే దీంట్లో ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రధానంగా ఐఏఎస్లు ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి కేంద్రం నుంచి కొన్ని పర్మిషన్స్ కోరుతుంది. ఇటు పక్క రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ఏదైతే సంబంధించి, కాబట్టి కేంద్రం నుంచి పర్మిషన్స్ రావాలి. అదేవిధంగా ఈ కేటీఆర్ ఇటు పక్క కొంతమంది నాయకులు కేసీఆర్, హరీష్ రావు ఇలాంటి నాయకులు ఉన్నారు కాబట్టి గవర్నర్ నుంచి కూడా ఈ దర్యాప్తులో భాగంగా వాళ్ళ అనుమతి కావాలి. ఈ అనుమతుల నేపథ్యంలో ఇప్పుడు మొదటి దశ ప్రారంభమైందని చెప్పుకోవాలి. దీన్ని ఎలా చూడాలి సార్? ఓవరాల్గా చూస్తే ఇప్పుడు సిబిఐ దర్యాప్తు కొంచెం దూకుడుగానే వ్యవహరించే అవకాశం ఉన్నట్టు కనబడుతూ ఉంది ప్రస్తుతానికి. సరే, మనము ఎన్ని చెప్పినా రాజకీయ కోణంలోనే అందరూ ఆలోచిస్తారు. రాజకీయ కోణంలో ఆలోచించినప్పుడు మరి కేంద్రంలో పరిపాలనలో ఉన్నటువంటి బీజేపీ ఎన్ని చెప్పినా కూడా సిబిఐ ఏదైనా ఇట్లా ఇంపార్టెంట్ కేసులు విఐపి కేసులు వచ్చినప్పుడు, అంటే నాకు ఒక రిటైర్డ్ అయిన సిబిఐ ఆఫీసర్ చెప్పింది, ఖచ్చితంగా సంబంధిత శాఖ మంత్రి పర్మిషన్ తీసుకొని, అంటే ఓవరాల్గా వాళ్ళు ఇలా ప్రొసీడ్ కండి, తొందరగా చేయండి, లేకపోతే కొంచెం ఆలస్యం చేయండి, అరెస్టులు చేసే ముందు మాకు చెప్పకుండా చేయొద్దు, ఇట్లాంటివి కొన్ని చెప్తారట. అలా చెప్పి ఉంటారని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సరే బీఆర్ఎస్ అంటే పెద్దగా వ్యతిరేకించకపోయినప్పటికీ కూడా బీజేపీ వాళ్ళు మనం చూసుకున్నాం కదా, అందరూ వ్యతిరేకిస్తున్నారు ఇది బీఆర్ఎస్ పార్టీని, నాయకుడిని. సో ఇంకా దూకుడుగా వెళ్ళదు అని మనం ఎలా అనుకుంటాం? ఖచ్చితంగా సిబిఐ దూకుడుగా వెళ్ళే కనిపిస్తుంది. కాకపోతే ఫార్మాలిటీస్ మీరు అన్నట్టు ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు కేంద్ర సర్వీస్కి సంబంధించిన సంస్థ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కేంద్రం నుంచి అనుమతులు తీసుకుంటారు. అది పెద్ద విషయం కాదు, వెంటనే వస్తాయి. కాకపోతే ఏంటంటే నోటీస్ ఇచ్చి రాజకీయ నాయకులు పిలిచి మాట్లాడుకోవడము, అది దానికి పర్మిషన్ ఏం అవసరం ఉండదు. కానీ అరెస్ట్ల వరకు వెళ్ళినప్పుడు మాత్రమే గవర్నర్ను అంటే గవర్నర్ పర్మిషన్ తీసుకుంటాడు, ఎందుకంటే శాసనసభ్యులు కాబట్టి. అదే మాజీ శాసనసభ్యులు అయితే అవసరం ఉండదు. అందువలన ఈ కేసు విషయంలో సరే ఇప్పుడు కొన్ని మనకు ఆ రిపోర్ట్లో అంశాలు పెట్టుకొచ్చాయి. తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అంటే మామూలుగా రాష్ట్ర ప్రభుత్వమే సిఐడి ద్వారా విచారణ జరిపి కేసు ఫైల్ చేయొచ్చు. కానీ పెద్ద మొత్తంలో అవినీతి జరిగింది అని అన్నప్పుడు మనీ లాండరింగ్ ఇంపార్టెంట్. అది వచ్చేసరికి సిబిఐ అవసరం. సిబిఐ కేసు బుక్ చేస్తే ఆటోమేటిక్గా మనీ లాండరింగ్ విషయంలో కూడా విచారణ జరుగుతుంది, ఈడీ విచారణ చేస్తుంది. సో అంతవరకు వెళ్తాయని నేను అనుకుంటున్నాను, ఈడీ వరకు కూడా వెళ్తాయి అని. ఎందుకు అంటే ఇక్కడ అవినీతి జరిగిందా లేదా అంటే అవినీతి జరిగిందేనే కమిటీ రిపోర్ట్ చెప్తున్నది కదా. సరే, ఎంతవరకు జరిగింది, బాధ్యులు ఎవరు, ఎలా మనీ ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అయ్యింది, కాంట్రాక్ట్ కంపెనీలు ఎలా వాళ్ళకి అందించాయి, క్యాష్ రూపంలో అందించాయి అంటే అది దొరకడం కష్టం, అంత ఈజీ కాదు. ఇప్పుడు ఇంట్లో రైడ్ చేస్తే దొరికింది అనుకోండి చెప్పొచ్చు. కానీ ఇప్పుడు డబ్బులు ఎవరు ఇంట్లో పెట్టుకొని కూర్చుంటారు? ఇంత ఇష్యూ నడుస్తుంటే ఎవరి దగ్గర డబ్బులు ఉండవు, దొరికే అవకాశాలు కూడా ఉండవు. కాకపోతే మనీ లాండరింగ్ ఏమైనా, ఎందుకంటే పెద్ద మొత్తాలు ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో అనేక సెల్ కంపెనీలు పెట్టడము, ఆ కంపెనీల ద్వారా విదేశాలకు పంపడము, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తెప్పించుకోవడము, ఇవన్నీ జరిగాయి. కాబట్టి అక్కడ ఏమైనా కొంత దొరికే అవకాశం ఉండొచ్చేమో, చెప్పలేము. అది కూడా జాగ్రత్త పడితే దొరకదు. అంటే లక్ష్మణ్ గారు, ఇక్కడ చిన్న సమస్య వచ్చిందంటే లక్ష్మణ్ గారు, మొదటి నుంచి కూడా ఈ కాళేశ్వరం సంబంధించిన విషయం కానివ్వండి, అనేక విషయాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి చూస్తే అనేక విషయాలని ఇప్పుడు కాళేశ్వరం సంబంధించిన ఒక విషయం ఉంది. గతంలో చూస్తే ఫోన్ ట్యాపింగు,
ఇలా అనేక విషయాలు చూసుకుంటే ఇటు ఫార్ములా కార్ రేస్ సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇలా అన్నీ కూడా జస్ట్ అలా కదిలిచ్చి ఒక హడావుడి వాతావరణం 4 రోజులు క్రియేట్ చేసి మళ్ళీ దానికి సంబంధించిన ఎటువంటి హడావుడి లేకుండా ఫోన్ ట్యాపింగ్ చూసాం కదా మనం. ఎప్పటికప్పుడు ప్రతిరోజు సినిమాని తలపించే విధంగా కొత్త కొత్త నాయకుల్ని వాళ్ళే సిట్ అధికారులే ఫోన్ చేసి పిలవటం మనం చూసాము. అధికారులు అక్కడికి వెళ్ళేసి సిట్ అధికారులు వాంగ్మూలం తీసుకోవటం, అదిగో మీ ఫోన్లో ఫలానా ట్యాపింగ్ అని చెప్పడం అనునిత్యం ఇలా మనం చూసాం. కొత్త హైడ్రామా నడిచింది. ఆ తర్వాత అది తెరమరుగైపోయింది. తెరమరుగనటం కాదుగా, దాని గురించి పెద్ద విషయం అయితే అక్కడ లేదు. ఈ తర్వాత ఆ ఫార్ములా సంబంధించింది, తర్వాత ఈ కాళేశ్వరం సంబంధించి ఇలా అనేక రకాలుగా ఎప్పటికప్పుడు వస్తుంది. కావాలనే ప్రభుత్వం అలా సమస్యలు పక్కదారి పట్టించడం కోసం ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే ఇలా నాటకాలు ఆడుతుందంటూ ఒక పక్క బీజేపీ చెప్తా ఉంది. దీంట్లో భాగంగా ఏదైతే కాళేశ్వరం సంబంధించి సిబిఐ దర్యాప్తుకు ఆహ్వానించడం జరిగింది. సిబిఐ దర్యాప్తు కొనసాగుతూ ఉంది. అంటే ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఇలా ప్రతి విషయంలో కూడా వాళ్ళ దగ్గర ఇప్పుడు ఇది ఉంది, ఫోన్ ట్యాపింగ్ ఉంది, పక్కా ఆధారాలు ఉన్నాయి, ఎవరు చేశారో ఉంది, సాక్ష్యాధారం ఎవరు ధ్వంసం చేశారో ఆధారాలు ఉన్నాయి, ఎవరెవరు చేయించారో ఆధారాలు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా అరెస్టుల పర్వం కొనసాగట్లా, కేవలం అట్ట గెలికేసి వదిలేస్తున్నారు. ఈ కాళేశ్వరం కూడా అంతే అనుకున్న క్రమంలో సిబిఐ దర్యాప్తు ముమ్మరం అయితే వీళ్ళు ఏదైతే ప్రతిపక్షాలు మొత్తం కూడా గగ్గోలు పెడుతున్నాయో అరెస్టుల పర్వం కొనసాగట్లేదు, దీనికి సంబంధించిన అన్నీ ఉన్నాయి, ఎక్కడ యాక్షన్ తీసుకోవట్లేదని దానికి తెరదించే అవకాశం ఉందంటారా? ఇప్పుడు కేసు రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఛార్జ్ షీట్లు అనేది వెయ్యాలి, ఆలస్యమైనప్పటికీ కూడా. అందువలన అవి అవి క్లోజ్ చేసే అవకాశాలు లేవు. ఖచ్చితంగా ఛార్జ్ షీట్లు వేస్తారు. అయితే ఇక్కడ మీరు అన్నట్టు ఏమిటంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆఫీసర్లను అరెస్ట్ చేశారు కదా, మళ్ళీ బెయిల్ మీదకి వచ్చారు, ఇవన్నీ జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఆదేశాలు ఎవరిచ్చారు? అది సపరేట్గా ఒక ఆఫీస్ ఓపెన్ చేసి అక్కడ ఒక ఎక్విప్మెంట్ కొని అక్కడి నుంచి ఫోన్ ట్యాపింగ్ చేశారంటే అది అనఫిషియల్గా చేశారు, అఫిషియల్గా చేయలేదు. అనఫిషియల్ అయినప్పుడు దాన్ని ఎవరు ఆపరేట్ చేశారు, దొరికిపోయారు ఆఫీసర్లు. అయితే వాళ్ళకి ఎవరు చెప్పారు? ముఖ్యమంత్రి గారు చెప్పారా, కేటీఆర్ గారు చెప్పారా, ఎవరు చెప్పారు అన్న దాని మీద నీకు వాళ్ళ మాకు ఫలానా వాళ్ళు చెప్తే మేము పని చేశాము అని స్టేట్మెంట్ ఇచ్చినట్టు లేదు నేను గమనించిన ప్రకారం. అలా పేరు చెప్పినప్పుడు కేసు ఎలా ఏ విధంగా అట్రిబ్యూట్ చేస్తారు? ఇప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎలా ఉంటుందంటే ఆదేశాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాళ్ళ బాధ్యత సమాచారాన్ని సేకరించడము. అందులో భాగంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతాయి. అది మామూలుగా ఎవరైనా ఏ గవర్నమెంట్లో అయినా జరుగుతాయి, సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా జరుగుతాయి. జరగవు అనేది లేనే లేదు ఇవాళ. అది కాకపోతే అఫీషియల్ అయితే కనుక అది ఏం పెద్ద తప్పేమో కాదు, నేరము కాదు, దానికి రికార్డు ఉంటుంది. పలానా కేసు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఫోన్ ట్యాపింగ్ కంపల్సరీ అవసరమని పర్మిషన్ తీసుకుంటారు. టెలికమ్యూనికేషన్ సెంట్రల్ గవర్నమెంట్స్ కూడా పర్మిషన్ తీసుకుంటారు, హోమ్ నుంచి కూడా పర్మిషన్ తీసుకుంటారు. అవన్నీ ట్యాప్ చేసి ఆధారాలు సేకరిస్తారు. అనఫిషియల్ గా ఏమైపోతుందంటే ఇప్పుడు రాజకీయాల్లో అనఫిషియల్ గా ట్యాపింగ్ అయిపోయింది. ఎక్కడ దేశాల్లో సింగపూర్, మలేషియా ఎక్కడ పడితే అక్కడ ఎక్విప్మెంట్స్ దొరుకుతాయి, అవి తెచ్చుకుని పెట్టేసుకొని ఫోన్ నంబర్ ఫీడ్ చేసి ట్యాప్ చేయడం అనేది అనఫిషియల్ గా జరుగుతున్నది. ఈ అనఫిషియల్ గా జరిగిందని మాకేం తెలుసు అండి? వాళ్ళు ఏదో ఇంటెలిజెన్స్ వ్యవస్థ వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారేమో, మేము అట్లా పని చేయమని చెప్పలేదు అని అంటారు. కానీ చెప్పినామంటారు వీళ్ళు, ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. అందువల్ల ఆ కేసు ఏం చేయాలా అన్న దాని మీద అది కూడా సిబిఐకి ఇస్తే కొంతవరకు వాళ్ళు సమాచారాన్ని లాగుతారు. అది ఇంకా ఇవ్వలేదు. ఓకే లక్ష్మణ్ గారు, ఇంకొక ప్రధాన అంశం తెలంగాణ వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి కాదు, ఒక వారం నుంచి ఏదైతే ఈ మెట్రో రైలుకి సంబంధించినటువంటి ప్రతిష్టంభన దాదాపు తొలగిపోయిందని అనుకోవాలా? ఎందుకంటే ఎల్ఎన్టీ అయితే చేతులు ఎత్తేసింది, దీనికి సంబంధించినవి ఏమేమి భరించలేం, ఇప్పటికే 1000 కోట్లు అప్పులైపోతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని చెప్తున్న క్రమంలో ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఈ ప్రతిష్టంభన తొలగిందని చెప్పుకోవాలా? దానికి సంబంధించినట్టు మొదటి దశ కూడా ఆఫర్ ఇచ్చేసింది ఎల్ఎన్టీ సంస్థ. ఇటు మిగతా 2-3 దశలు కూడా ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చే విధంగా, ప్రభుత్వం నడిపే విధంగా దానికి సంబంధించిన నిర్మాణం మొత్తం ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ అయింది. కాబట్టి ఈ విషయాన్ని ఎలా చూడాలి? ఎల్ఎన్టీ సంస్థ నుంచి ప్రభుత్వం తీసుకోవడం వల్ల జరిగిన మేలేంటి? దానికి సంబంధించినటువంటి ఏదైతే 100 కోట్లు ఖర్చును ఏదైతే లాస్ అయ్యారో అవన్నీ కూడా రికవరీ చేయడానికి పెద్ద ప్రాబ్లం కాదు, ప్రభుత్వానికి పెద్ద భారం కాదంటూ అధికారులు చెప్తా ఉన్నారు. పక్క ఎల్ఎన్టీ సంస్థ నడిపితే ఎలా ఉండేది, ప్రభుత్వం ఆధీనంలో తీసుకున్న తర్వాత అంతగా అనుకున్నట్టుగానే పరుగులు పెట్టేటువంటి వాతావరణం కనబడుతుందంటారా? అంటే ఇప్పుడు ఎల్ఎన్టీ నిర్వహించితే ఒక విధంగా, ప్రభుత్వం నిర్వహిస్తే ఇంకో విధంగా అంటూ ఏం లేదు. ప్రయాణికులు అనేవాళ్ళు ఏమున్నా కూడా ఇవాళ ఎస్టాబ్లిష్ అయ్యింది.
అంటే ట్రాక్స్ వేసారు, స్టేషన్లు కట్టారు, ట్రాక్స్ మీద ట్రైన్లు నడుస్తున్నాయి. కాకపోతే ఎక్స్పాన్షన్ చేస్తున్నారు కొన్ని కొన్ని ప్రాంతాలకు. ఓల్డ్ సిటీ అక్కడ కొన్న ప్రాబ్లము, అక్కడ వ్యతిరేకిస్తున్నారు. ఎల్లంటి ధైర్యంగా అక్కడ చేయలేని పరిస్థితి వచ్చింది. సరే మళ్ళీ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది, చేస్తుంది. ఇంకా కొన్ని చోట్ల చేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రభుత్వ చేతిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అధికార యంత్రాంగం మొత్తం కాన్సన్ట్రేషన్ చేస్తారు. అలాగే రాజకీయ నాయకులను ఒప్పిస్తారు. ఎక్స్పాన్షన్ అంటే పొడుగు ఎక్కడికి కావాలంటే అక్కడికి. మనకు చూడు ఈవెన్ విమానాశ్రయానికి కూడా మనం పొడిగించాలా అనేది ఉంది కదా, పెండింగ్ లో ఉంది కదా అది. అవునవును. అందుకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మెట్రో రైలు ఉండాలి. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాము, ఢిల్లీకి పోతాము, ఢిల్లీలో మెట్రో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోకే ఉంది. మనం ఎయిర్పోర్ట్ లోనే ఎక్కేసి వెళ్ళిపోవచ్చు ఎక్కడికి కావాలంటే అక్కడికి. సో ఇలాంటి సౌకర్యాలు మెరుగుపరిచే విషయంలో వాళ్ళు వాళ్ళు ఏంటంటే మాకు నష్టాలు వస్తున్నాయి, ఇంకా దీని మీద పెట్టుబడి పెట్టలేము, పెట్టితే కనుక అంతమంది ప్రయాణికులు ప్రయాణం చేస్తారా లేదా. ఇప్పుడు వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఈ బస్సులో లేడీస్కి ఎప్పుడైతే ఫ్రీగా వదిలారో మెట్రో రైలు ఎక్కడ మానేశారు కదా మహిళలు. చూడండి కావాలంటే మనము మెట్రోకి వెళ్ళి చూస్తే మహిళలే కనపడడం లేదు. ఓకే ఓకే. బస్సులో వెళ్ళిపోతున్నారు ఫ్రీగా. అందువల్ల వాళ్ళకి అక్కడ పెద్ద దెబ్బ తగిలింది ఈ మహిళలకు ఫ్రీ బస్సులు ఇవ్వటం వల్ల. అయితే ఏంటంటే బస్సులో వెళ్ళేదానికంటే మెట్రోలో వెళితే చక్కర్ల మీద వెళ్ళిపోతారు, 5 నిమిషాలకు కూడా పట్టదు. అవును, దూరం తగ్గిపోయింది, సమయం ఆదా అయింది. సమయం ఆదా అవుతుంది, వెళ్ళి చేరుకునే గమ్యానికి. ఇప్పుడు చిన్న వర్షం పడితే ట్రాఫిక్ జామ్లు అయిపోతాయి. ఏదైనా దారిలో వెహికల్ యాక్సిడెంట్ అయితే ట్రాఫిక్ జామ్లు అయిపోతాయి. ఈ దూర ప్రాంతం వెళ్ళాలి మెట్రోలోనే, సపోజ్ దూర ప్రాంతం వెళ్ళాలి అనుకోండి. ఇప్పుడు మనకు అమీర్పేట నుంచి మనకు ఇక్కడ ఇటువైపు రావాలనుకోండి, ఎంజీబీ బస్ స్టాండ్ కానీ లేకపోతే ఎల్బీ నగర్ ఏరియాలకు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. నీకు 1.5 గంట ప్రయాణం పడుతుంది బస్సులలో పోతే. ఇందులో కేవలం 20 minutes వెళ్ళిపోతారు, 20-25 minutes. అందువల్ల ఆ సౌకర్యాలు ఉన్నాయి, ఉపయోగించుకోకుండా లేరు. కాకపోతే ఏంటంటే ఇంకా ఎక్స్పాండ్ చేస్తే సంఖ్య పెరుగుతుంది, లేదంటే ప్రయాణికుల సంఖ్య పెరగాలి. దాని తగినట్టు ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు ఏం ఆలోచిస్తాయి, నష్టాల్లోకి వెళ్ళాలని ఆలోచించావు కదా, లాభాల్లో ఉండాలని చూస్తాయి కదా. దానికి తోడు ఏంటంటే కొంత గత ప్రభుత్వము ఎల్ఎన్టీని కొంత ఇబ్బంది పాలు చేసింది. ఇలా చేయడానికి లేదు, అలా చేయడానికి లేదు, మేము పర్మిషన్ ఇవ్వము అని చాలా జాప్యం చేసింది. జాప్యం చేయడం వల్ల కూడా వాళ్ళకు నష్టమే కదా. ఇవన్నీ జరిగాయి. సరే ఇప్పుడు ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తున్నది. ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తున్నది అంటే హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ కంపెనీ పెట్టి ఉన్నారు. ఆ కంపెనీ నుంచి టేక్ ఓవర్ చేస్తారు ఇప్పుడు. సో అది కూడా కంపెనీ, దానికి కూడా ఇప్పుడు మన కూడా మేనేజింగ్ డైరెక్టర్ మార్చారు, రెడ్డి గారు తీసుకొచ్చారు. అతనేమో రిటైర్డ్ అయినటువంటి పర్సన్, ఇప్పుడు రెగ్యులర్ గా పనిచేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ను అపాయింట్ చేశారు. సో అంటే గవర్నమెంట్ సిస్టమ్ లో ఏమైపోతుంది, కొంచెం భయం ఉంటుంది. ఏదైనా జరిగితే రియాక్ట్ అవుతారు. అంటే స్టాఫ్ పనిచేయడంలో విషయంలో కానీ, ప్రైవేట్ విషయం వేరే ఉంటుంది. ప్రైవేట్ వారు ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పనా, ఈ మెట్రోలో ఎల్ఎన్టీకి మనము ఇచ్చాము. ఎల్ఎన్టీ వాడు స్టాఫ్ అందరినీ కూడా ఎల్ఎన్టీ స్టాఫ్ కాదు ఇప్పుడు పనిచేసేది అక్కడ. వాడు ఏం చేసిండు, ఒక విదేశీ సంస్థకు ఏజెన్సీ ఇచ్చిండు ఆ స్టాఫ్ కోసం. ఇవ్వచ్చు అట్లా విదేశీ సంస్థలకు. ఇప్పుడు అక్కడ పనిచేసేటువంటి వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా ఒక విదేశీ సంస్థ అవుట్ సోర్సింగ్ యొక్క ఒక విదేశీ సంస్థకు సంబంధించిన ఎంప్లాయీస్. చాలా తర్వాత హరాస్మెంట్, వాళ్ళని పనిచేయరు, వాడు ఇన్ఛార్జీలు ఉంటారు. అంటే నాకు అక్కడ పనిచేసేదని చెప్పించారు. ఇక్కడ ఇవన్నీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసిన తర్వాత విదేశీ సంస్థ యొక్క అవుట్ సోర్సింగ్ కొనసాగిస్తుందా, అది రద్దు చేసి, అంటే ఎల్ఎన్టీ రద్దు అయిపోతే ఆటోమేటిక్గా అది కూడా రద్దు కావాలా.
ఉన్న స్టాఫ్ను మన ఏదైతే హైదరాబాద్ మెట్రో లిమిటెడ్ కంపెనీ ఉందో ఈ కంపెనీ స్టాఫ్ గా గుర్తించాలి. అవును. గుర్తించినప్పుడు ఏమిటంటే వాళ్ళకి ధైర్యం వస్తుంది, పనిచేసే వాళ్ళకి అవును. జాబ్ సెక్యూరిటీ వస్తుంది. ఇప్పుడు అక్కడ జాబ్ సెక్యూరిటీ లేదు, అవుట్ సోర్సింగ్ కదా. ఉమ్. జాబ్ సెక్యూరిటీ కూడా ఇంపార్టెంట్. జాబ్ అవును. సెక్యూరిటీ ఉంటే ఇంకా ఎక్కువగా అంటే అరే మనం బాగా పనిచేయాలి, మనకు ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది అని ఆశతో కూడా పనిచేస్తారు కదా. అంతే కదండి. ఎందుకంటే ప్రభుత్వ ఒక పక్క అందువల్ల ఎలాంటిది అయినప్పటికీ కూడా ప్రభుత్వ రంగ సంస్థలా ఫీల్ అవుతారు. రైలు అనేటప్పటికీ ఒక రంగం సెంట్రల్ గవర్నమెంట్ లాగానే ఫీల్ అవుతారు. వాళ్ళకు ఫీల్ ఒక అవుతారు. జాబ్ సెక్యూరిటీ అనేది ఉంటే దాని పద్ధతి వేరేగానే ఉన్నది. ఎవరికి వాళ్ళు బాధ్యతగా ఉంటారు. భయం కూడా ఉంటుంది, భయం అవును. ఉంటుంది, సమయానికి అంతే పని చేస్తారు. ఉమ్. తర్వాత నీకు అవును. సిస్టమేటిక్ గా రన్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఉమ్. ఎలా నడిపిస్తారు, నష్టాలకు నెక్స్ట్ ట్రంప్ వచ్చినప్పుడు అండి. వాళ్ళకు 20,000 ట్రంప్ కోట్ల అని ఎంతో చెప్పు. మేము చెల్లిస్తామని ఒప్పుకున్నారు అని వార్తలు వచ్చాయి. అది చెల్లించాలి అంటే ప్రభుత్వం దగ్గర ఏడంటే అప్పుల్లో ఉన్నారు కదా. మరి లోన్ ఏమైనా తీసుకోవచ్చు దీని మీద. ఎందుకంటే ఇంకా వీళ్ళు ట్రాన్స్ఫర్ అయినప్పుడు గవర్నమెంట్ అవును. ఈ మెట్రో యొక్క దీని మీద రెవెన్యూ వస్తుంది కాబట్టి అవును. దాని మీద ఆల్రెడీ ఒక లోన్ 200 ఎకరాలు కూడా ఎలాంటి ఆధీనంలో ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటుంటే అవకాశం ఉంది దాని మీద. తీసుకొస్తుంది కాబట్టి అవును. ఆస్తులు వస్తాయి కదా, అవును. మంచి ఆస్తులు వస్తాయి. విపరీతమైన ఆస్తులు. అవును. ఇప్పుడు 10 సంవత్సరాల కిందట నీకు భూసేకరణ చేసుకున్నప్పుడు ఉన్న రేటు ఇవాళ లేదు కదా. అవును. భారీగా ఆ, పెరిగిపోయింది. ఆల్రెడీ అదంటే 200 ఎకరాలు ఉన్నాయి ఎలాంటి ఆధీనంలో. అవును. నేనైతే తీసుకోవటం మంచిదే అని నేను అనుకుంటున్నాను. రైట్. ఓకే. తర్వాత అండి ప్రధానంగా ఇప్పుడు మనం అంతర్జాతీయ వార్తల్లో చూసుకుంటే ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి వార్త అంటే ఉదయం వరకు కూడా అవకాశం ఉంది అన్నారు. ఇప్పుడు టోటల్ కన్ఫర్మ్ చేశారు. రేపు 1వ తారీఖు నుంచి ఏదైతే ఫార్మా ప్రోడక్ట్స్ మీద 100% పన్ను విధించే విధంగా ట్రంప్ అమలు చేశారు రూల్ని. చూస్తే ఓవరాల్గా ఇప్పుడు ఇది ఒక రకంగా మళ్ళీ ట్రంప్ తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల్లో భారతదేశానికి ఎప్పటికప్పుడు వార్తలు ఒక బిగ్ షాక్ లాగానే ఉంటున్నాయి. ఇది కూడా ఒక బిగ్ షాక్ లాగానే అనుకోవాలి మనం. ఎందుకంటే పక్క మన స్నేహహస్తం అందిస్తున్నాడు ట్రంప్, మోడీని కలవాలనుకుంటున్నాను, మాట్లాడాలనుకుంటున్నాడు, ఏదేదో అంటున్నావు అన్నట్టు సందర్భంలో ఎప్పటికప్పుడు స్నేహహస్తం అందించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు మాట్లాడుతూనే డ్యామేజ్ మాత్రం ఎక్కువగా ఇండియాకే జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ఇప్పటికిప్పుడు విధించినటువంటి 100% సుంకాలు ఏదైతే ఉన్నాయో ఫార్మా రంగం మీద కూడా సుంకాలు విధించడం జరిగింది. 100% అక్టోబర్ 1 నుంచి అమలు అవుతాయంటూ ఇప్పుడే విడుదల చేశారు పత్రిక. దీని ప్రకారం చూస్తే దాదాపుగా భారతదేశానికి ఫార్మా ద్వారా ఎగుమతులు చేసే విషయంలో ప్రధాన సింహభాగం ఫార్మానే అమెరికాకి. 30 నుంచి 50% ఆదాయం కూడా అక్కడి నుంచే వచ్చేది. ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి? ఏంది ఇది వరుసగా కక్షగట్టినట్టు ట్రంప్ భారత్ మీద చేస్తున్నటువంటి దాడులను ఏమనుకోవాలి మనం? ఇప్పుడు అది ఆయనకు అర్థమవుతున్నది లేదో తెలియదు కానీ దానివల్ల నష్టం ఎవరికి పెద్దగా, ఖచ్చితంగా అమెరికాకే నష్టం. రెండు విషయాలు. ఇక్కడ నువ్వు 100% సుంకాలు విధిస్తే మెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ మెడిసిన్స్ కానీ ₹100 అమ్మే వస్తువు 200 అవుతుంది కదా. నీకు అక్కడ ఆ వస్తువులు వాళ్ళు 200 ప్లస్ వాళ్ళు అక్కడ కంపెనీలు అంటే ఈ యొక్క దిగుమతి మన ఇండియా నుంచి దిగుమతి చేసుకునేటువంటి మందులు ఎక్విప్మెంట్స్ ను అమ్మేటువంటి వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ అక్కడ ఉండేవాళ్ళు దాని మీద మళ్ళీ లాభం వేసుకుని అమ్మితే అరే నిన్న వస్తే ₹100 ఉండే ఇవాళ 200 అయింది అంటే సపోజ్ $100 నా అక్కడ మాట్లాడితే $100 ఉండేది $200 అని వాళ్ళు ఏం చేస్తారు, కొనుక్కోవడం తగ్గిస్తారా లేదా? అంతేగాండి, తగ్గిస్తారు. మనలాగా అంటే వేరేగా నేను చెప్పట్లేదు. సరే ఇది కర్మ చేసేదేముంది అంతే, ఇక ప్రభుత్వ నిర్ణయం అని చెప్పి ఎవరికోళ్ళు మనలాగా సరేలే అని చెప్పి ఒక నిరుత్సాహంగా అప్పటికప్పుడు పే చేసేసి తీసుకుని వెళ్ళిపోయే రకాలు కాదు. అక్కడ ప్రతిదీ కూడా ప్రశ్నిస్తారు. అక్కడ ప్రతిదీ కూడా ఎక్కడ జరిగింది, ఎవరు ఏందనేటువంటిది తీగ మొత్తం లాగేటువంటి ఎడ్యుకేటర్స్ కొంచెం మెచ్యూర్గా ఉంటారు అక్కడ. అంతేకాకుండా అక్కడ ఏంటంటే మెడికల్ ఎక్స్పెన్సెస్, హెవీ ఎక్స్పెన్సెస్ అక్కడ. అవును, మీరు భరించలేరు. కన్సల్టింగ్ ఫీ ఇప్పుడు అంటే మన లెక్కలో మనం చూసుకున్నప్పుడు వాళ్ళ లెక్కలో వాళ్ళకి తక్కువ అనిపిస్తుంది కానీ మన దాంట్లోకి వచ్చేసరికి మనకు బ్లడ్ టెస్ట్ చేసుకోవాలంటే నీకు ₹5,000 లేదు బెడ్ చేరాడా మన లెక్కలో 5,000. ఈడ 150, 300, 400 ఇస్తే అయిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఇప్పుడే మెడికల్ ఎక్స్పెన్సెస్ హెవీగా ఉంది అని భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇతను ఇలా చేయటం వలన అవి ఇంకా రేటు పెరిగితే తిడతారా? ఏమైనా తిడతారు, అతనే తిడతారు. మనకు నష్టం
ఉంటే అంతే. మనకు దిగుమతులు ఇప్పుడు దిగుమతులు వాళ్ళకి అమ్ముడు పోకపోతే వాళ్ళు దిగుమతి చేసుకోవడం తగ్గించేస్తారు కదా. అంతే అంతే. తగ్గినప్పుడు మనము ఎవరికి ఎగుమతి చేయాలి ఇప్పుడు? అవును. అంటే మనం కూడా ప్రొడక్షన్ వీళ్ళు తగ్గించుకునే పరిస్థితి వస్తే ఉమ్. నష్టాలకి ఉంటుంది. అవును. అంటే అమెరికాలో అప్పుడు ఏదైతే ఫార్మా సంబంధించినటువంటి కంపెనీలు తయారు కానిటువంటి కంపెనీలు కానివ్వండి, ఉత్పత్తి రంగాలకు సంబంధించినట్టు కంపెనీలు ఏదైతే యూఎస్లో లేవో దాని మీద 100% సుంకం అంట. అంటే అక్కడ తయారీ రంగం ఉంటే అంత అంత 100% అయితే సుంకాలు లేవు దీనికి సంబంధించి. కావాలంటే ఇండైరెక్ట్ కావాలంటే ఇండియా మీదే విషయం కక్కేలాగుంది ఇది అంతా చూస్తుంటే. అంతే అంతే కేవలం మన మీద విషయం కప్పుతున్నాడు. అవును. మళ్ళీ లేదు ఇండియా కాదు అన్ని దేశాలకు వర్తిస్తుందని మళ్ళీ చెప్తున్నాడు. ఉమ్. అన్ని దేశాలండి ఇప్పుడు ఫార్మా రంగం సంబంధించి ఎక్కువగా మన దేశం నుంచే దిగుమతులు ఉంటాయి. అవును. ఇప్పుడు మనం ఉంటాయి అంటే అమెరికా దిగుమతి చేసుకుంటది. ఉమ్. చూడాలి దాని ప్రభావం వాళ్ళకు ఉంటది, మనకు కొంత ఉంటది, మనం తట్టుకోవచ్చు. అవును. మీరు చెప్పినట్టు అది వాస్తవంగా మన ఇండియాకి కొంత రెవెన్యూ తగ్గొచ్చేమో కానీ 30-50% ఉండేటువంటి రెవెన్యూ తగ్గొచ్చు కానీ భారీ నష్టం ఓ పక్క ఆర్థికంగా అమెరికాకు నష్టమే, ఆర్థికంగా నష్టమే, ప్రభుత్వం మీద కూడా ఒక రకంగా వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణంలో ఇది. ఎందుకంటే ఇక్కడ మనం తీసుకునే పథకాలు కానివ్వండి, సపోజ్ పెట్రోల్ సంబంధించిన కానివ్వండి, పథకాలు కానివ్వండి, ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఇది కేంద్ర ప్రభుత్వం వాటానా, రాష్ట్ర ప్రభుత్వం వాటానా, ఇవన్నీ తెలియదు ఇక్కడ దాదాపు చాలా మందికి. 10 మందిలో 8 మంది ఏ రేట్లు పెరిగినా ఏం పెరిగినా రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు, లేకపోతే అసహించుకుంటారు, లేకపోతే తెలియకుండానే అలవాటు అయిపోతారు. ఇప్పుడు మన జిఎస్టీ కూడా అంతే కదా, భారీగా పెంచేశారు, అలవాటు అయిపోయాం మొన్నటి వరకు. మళ్ళీ మన రేట్లు మనకి ఇచ్చేటప్పుడు అబ్బా జిఎస్టీ తగ్గించారు మోడీ గారని సంకలు కొట్టుకుంటున్నాం మనం. ఎందుకు పెంచాలి? ఇన్నాళ్ళు పెంచిన 1000 కోట్లు తీసుకున్నటువంటి ప్రభుత్వం మళ్ళీ ఇన్నాళ్ళు సంబంధించిన ప్రజలను మోసం చేయటమే కదా. మళ్ళీ ఒకసారిగా తగ్గింగానే ఏదో జిఎస్టీ తగ్గించేశారని సంబరాలు పండుగలు చేసుకుంటూ పెద్ద ఫెస్టివల్లో మాట్లాడుతున్నారు. ఇలాంటి క్రమంలో ఇంత ఆలోచన ధోరణి లేనటువంటి ప్రజల్లో ఆ విధంగా ప్రభుత్వం అక్కడ అమెరికా ప్రభుత్వం పెంచితే అక్కడ వాళ్ళు చాలా ఆలోచిస్తారు, ఎందుకు పెంచారు ఏంది ప్రతిదీ పాయింట్అవుట్ చేస్తారు. వాళ్ళు ప్రతిదీ ఎడ్యుకేట్ అయ్యేది, అది ప్రభుత్వానికి నష్టం. మీరు చెప్పినట్టు రెవెన్యూ నష్టము, ఇటు ప్రభుత్వానికి కూడా నష్టం, అమెరికాకి సంబంధించి ట్రంప్ ప్రభుత్వానికి. అనుకుంటున్నాడు 100% విధిస్తే మనకు రెవెన్యూ పెరుగుతుంది కదా అనుకుంటున్నాడు. కానీ నీకు అమ్మకాలు తగ్గిపోతాయి కదా. రైట్. ఓకే లక్ష్మణ్ గారు, చక్కటి విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలండి. ఈనాటి ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలతో పాటు చక్కటి విశ్లేషణ కూడా తీసుకున్నాం. చూస్తూనే ఉండండి మెగా 90.